నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 19, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి పంచాంగం ప్రకారము గోచార రీత్యా. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కన్యరాశిలోను, సూర్యుడు ధనస్సులోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో అస్తంగత స్థితి ప్రభావము స్వల్పంగా గోచరిస్తున్నది. గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కూడా మీనంలోను ఉండడం జరిగింది. అయితే ఈ కలయికలు విద్య, ఉద్యోగము, ప్రయాణము, ఆరోగ్యము, ఆర్థిక వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్ర ప్రభావంతో ఆనందము, ఆకర్షణ, మీ మాటకు విలువ పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు, ఉద్యోగంలో ఉన్న వారికి పదవి పెరగడం కానీ, లేదంటే స్థానచలనాలు కానీ, లేదా అంటే కనుక మీకు గత కొంతకాలంగా బ్లాక్ అయిపోయినటువంటి శాలరీ పెరగడం కానీ, ఏరియర్స్ రావడం కానీ, ఇలా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఏ అంశం ఉందో అది ముందుకు వెళ్లే అవకాశాలు సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త క్లయింట్లు వస్తారు, లాభాలు కూడా పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. తర్వాత ఖర్చులు పెరిగేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అవి అవసరమా అనవసరమా అనేది ప్రణాళిక వేసుకుని అవసరమైన ఖర్చులకే ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. మీకు పరిహారంగా లలితా సహస్రనామాన్ని ఏదైనా ఒక 5 శ్లోకాలు తీసుకుని 15 నిమిషాల పాటు జపించే ప్రయత్నం చేయండి. అంటే మీకు నోరు తిరిగేవి, సులువుగా ఉన్నవి ఏవైనా ఒక 5 తీసుకుని ఆ 5 స్తోత్రాలను 15 నిమిషాల పాటు, చాలా గుర్తుపెట్టుకోండి, 15 నిమిషాల పాటు ఆ శ్లోకాలని మననం చేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్ర ప్రభావంతో ఈ ఇంట్లో కానీ, మీరున్న వాతావరణం కానీ, మీరున్న రంగంలో కానీ చక్కని వాతావరణం ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. డబ్బు ప్రవాహము, ధనాదాయ మార్గాలు కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే రహస్య శత్రువుల దగ్గర నుంచి, శత్రువుల అంటే మీతో పనిచేసే మనుషుల దగ్గర నుంచి కానీ, రహస్య శత్రువుల దగ్గర నుంచి కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతోంది. ఈ రోజు మీరు చాలా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. అయితే ప్రయాణం ఈ రోజు మంచిదిగా చెప్పబడలేదు, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం నమః శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు అస్తంగతంగా ఉండడం వల్ల మీ యొక్క నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే వేగ్గా తీసుకోవడం కానీ, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఆచితూచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కష్టంగా ఉంది అని అనిపించేటట్టుగా ఉంటుంది. అయితే వ్యాపారం మామూలుగానే సాగుతుంది తప్ప ఎటువంటి లాభాలు వచ్చే స్థితి కనిపించడం లేదు. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు డిస్ట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వేరే వ్యాపకాల మీదకి మనసు మళ్ళే అవకాశం ఉంటుంది. కంట్రోల్గా ఉండే ప్రయత్నం చేయండి. అదే పరిహారంగా విష్ణు సహస్రనామాన్ని 11 నిమిషాల పాటు చదివే ప్రయత్నం చేయండి. లేదా ఏదైనా ఒక నామాన్ని తీసుకుని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి.